ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన భారతదేశం ఎన్నో సాంప్రదాయాల కళలకు పుట్టినిల్లు. మరి ఈ రోజుల్లో ఎన్నో కాలాల కిందట అంతరించిపోతుంది అనుకున్న నకాషీ కళను మళ్ళీ కొత్తగా వాటికి జీవం పోస్తూ ఆ కళని బ్రతికిస్తూ వారు కూడా దాని మీదే జీవనాధారంగా బ్రతుకుతున్నారు. చేర్యాల పట్టణంలో ఉన్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ నకాషీ బొమ్మలు తయారు చేసే ప్రదేశంలో ఉన్నాం. మరి ఈ అందమైనటువంటి నకాషీ బొమ్మల తయారీ విధానం అంతా కూడా గణేష్ గారి సతీమణి ఇక్కడ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే. ఈ నకాషీ బొమ్మల చరిత్ర ఎప్పటి నుండి ఉంది? ఇవి ఎలా తయారవుతాయి? ఇది నాకు పెళ్ళై 25 సంవత్సరాలు. నాకు చర్యాల పెయింటింగ్ మాస్క్ అంటే చాలా ఇష్టం. మా ఆయన ఇదే పని చేస్తాడు. నేను కూడా ఆయనతో పాటు ఇదే పని చేస్తున్నా. కంటిన్యూగా 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను. ఈ బొమ్మలు తయారు చేస్తారు కదా, సో ఇప్పటి కాలానికి కూడా అనుగుణంగా చేస్తున్నారు కదా. ఏ రకాలు తయారు చేస్తారు ఈ బొమ్మల్లో? ఈ బొమ్మల్లో కృష్ణుని చేస్తాం, రాముని చేస్తాం, విలేజ్ థీమ్ చేస్తాం. ఇప్పుడు కథలు చెప్తారు. కొన్ని బొమ్మలు ఆడబెట్టి ఒక 56 బొమ్మలు ఉంటాయి. ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్క కథ చెప్పుకుంటూ బొమ్మలు పెట్టి కులాన్ కథ చెప్తారు. ఆ బొమ్మలు కూడా మేమే చేస్తాం. మీతో పాటు ఇంకెంతమంది ఇక్కడ ఈ పని చేస్తున్నారు? ఈ చర్యాల పెయింటింగ్ మాస్క్ అంటే 7 ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మా దగ్గర మా 2 కూతుర్లు, మా బావ బిడ్డ, ఇంకా 2 అమ్మాయిలు వాళ్ళకి నేర్పిస్తున్నాం మేడం. వాళ్ళంటే మా పిల్లలంటే కంటిన్యూ మొత్తం వర్క్ వస్తుంది వాళ్ళకి చిన్నప్పటి నుంచి స్కూల్ పోయేటప్పుడే దగ్గర కూర్చొని పెట్టుకొని పని నేర్పించినాం. వాళ్ళు మొత్తం వర్క్ చేస్తారు. ఇప్పుడు మరి ఆర్డర్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయి? ఎలా సేల్ చేస్తున్నారు? ఇప్పుడైతే పర్వాలేదు మేడం, అయితే వస్తున్నాయి, చేస్తున్నాం. ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఈ నకాషీ బొమ్మలు తీసుకెళ్లడానికి కానీ కొనుక్కోవడానికి ఎక్కడెక్కడ నుండి వస్తారు? ఎవరెవరు వస్తుంటారు? ఇక్కడికైతే ఢిల్లీ నుండి వస్తారు, అమెరికా నుండి కూడా వస్తారు మేడం, మన హైదరాబాద్ నుండి వస్తారు. చాలా మంది వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళ గణేష్ వాళ్ళ కూతురు కూడా ఇక్కడ ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడదాం. హలో. హలో, మీ పేరు? యామిని. ఈ కళను చాలా రోజుల నుండి నేర్చుకుంటున్నావు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి కళ నేర్చుకున్నందుకు. నేను చిన్నప్పటి నుండి చదువుకుంటూ మా డాడ్ దగ్గర కూర్చొని పని నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా వేయగలను మొత్తము. అలాగే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కళ అంతరించిపోవద్దు, మా పేరెంట్స్తోనే అంతరించిపోవద్దని మా మా ట్రైనింగ్లో నేర్పించడం జరిగింది. 20 మంది మహిళలకు నేర్పించడం జరిగింది. అండ్ ఈ కళ మీద చాలా రాష్ట్రాలు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఢిల్లీ, మహారాష్ట్ర, ఖజురాహో, నాగ్పూర్ అలా అన్నీ వేయడం జరిగింది. గోడల పైన, సిద్దిపేట డివైడర్ల పైన కూడా వేయడం జరిగింది. ఎగ్జిబిషన్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. అండ్ రైల్వే స్టేషన్ల పైన వేయడం కూడా జరిగింది. సో ఎగ్జిబిషన్ లో కూడా మీరు వీటిని ఎక్స్పోజ్ చేశారు కదా, ఎవరి ద్వారా మీకు ఆ అవకాశం వచ్చింది? గవర్నమెంట్ ద్వారా వస్తాయి. మనకు టూరిజం ఆఫీసులు ఉంటాయి, మాకు అక్కడ కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళు పిలుస్తారు మాకు. మేము అక్కడ కండక్ట్ చేస్తుంది ఎగ్జిబిషన్స్. డాడీ దగ్గర నేర్చుకున్నారు కదా, ఎన్ని రోజుల్లో కంప్లీట్ గా నేర్చుకున్నారు? నాకు 3-4 years వరకు పట్టింది మొత్తం కళ నేర్చుకోవడానికి. మాస్కులు నేర్చుకోవడానికి కూడా ఒక 4 years వరకు పట్టింది. ఇప్పుడైతే నేను ఒక పెయింటింగ్ ఒక రోజులో వేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ఈ నకాషీ బొమ్మల్లో పెయింటింగ్ కానీ మాస్కులు కానీ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఎన్ని రకాలు ఉన్నాయి? చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే రామాయణం, మహాభారతం, భాగవతం. మాస్కులు అంటే కృష్ణుని ఉంటాయి, రాముని ఉంటాయి, రాజారాణి, గరుడ, నరసింహస్వామి, ఇలా దేవుళ్ళు అన్ని రకాలుగా వేయగలుగుతాం మేము. ఇప్పుడు పెయింటింగ్స్ అంటే ఒకప్పుడు క్లాత్ పైన వేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అంటే ఇంట్లో అలంకరణ కోసము శారీస్ పైన వేస్తాం, డ్రెస్ల పైన వేస్తాం, ప్లేట్స్ పైన వేస్తాం, విజిటింగ్ కార్డ్స్ పైన వేస్తాం, ట్రేల పైన వేస్తాం. అన్ని రకాలుగా వేయడం జరుగుతుంది పెయింట్. గణేష్ గారి చిన్న కూతురు కూడా ఇక్కడే ఉన్నారు, తనతో మాట్లాడదాం. నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పటి నేను నకాషీ కళను నేను నేర్చుకున్నందుకు మా డాడీతో పాటు నేనే నేర్చుకోకుండా మాతో పాటు ఈ కళ అంతరించిపోకుండా చాలా మందికి నేర్పించాము. అప్పట్లో ఇప్పుడు ఇలా చేస్తున్నాం. అప్పట్లో పెద్ద బట్ట మీద 50 మీటర్లు అలా బట్ట మీద చేసేవాళ్ళం. మహాభారతం అలా.
కథలు చెప్పే వాళ్ళ కోసం. ఇప్పట్లో వెరైటీగా వేరే వేరే దాని మీద ప్రయత్నిస్తున్నాం. ప్లేట్లు, స్టాండ్ మాస్కులు, కీ చైన్లు, వాల్ హ్యాంగింగ్స్కి మాస్కులు, ఇయర్ రింగ్స్ అమ్మాయిలు పెట్టుకోవడానికి, ఇలా వివిధ రకాలుగా చేస్తున్నాం. అప్పట్లో 100 ఫ్యామిలీల దాకా ఉండేవి. ఇప్పుడు నకాషి పెయింటింగ్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ పని మీద ఎక్కువ ఆదరణ లేదు కాబట్టి అందరు వదిలేసిర్రు. ఆ పనిని వదిలేస్తే ఒక్క ఫ్యామిలీ మాత్రమే ఆ పనిని కొనసాగించింది. ఆ ఫ్యామిలీతో 7 ఫ్యామిలీలు అయినాయి. ఆ 7 ఫ్యామిలీలో మేము ఒకలం. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళలో ఇంకొక ఆవిడతో కూడా మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎన్ని రోజుల నుండి నువ్వు ఇది నేర్చుకుంటున్నావు? నేను స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేను కాలేజ్ అంటే ఇప్పుడు నేను సెకండ్ ఇయర్. నేను స్కూల్కి చిన్నప్పుడు అంటే 6th క్లాస్ నుంచి అప్పటి నుంచి వచ్చి నేర్చుకునేవాళ్ళం. ఆ పిండితోని అప్పుడు ఇట్లా కొత్త కొత్త వచ్చినప్పుడు ఆ పిండి విసికి ఆంటీ వాళ్ళు ఎట్లా చేస్తారో ఒక 2-3 ఇయర్స్ చూసినాం. తర్వాత ఇక మాకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్తోనే ఇప్పుడు ఇట్లాంటి బొమ్మలు చేయగలుగుతున్నాం. పెయింటింగ్ కూడా నేర్చుకోవాలని మాకు ఉంది. కాకపోతే ఇప్పుడు మాకు ఆ ఏజ్ లేదు కాబట్టి అది పెద్దగా అవుతున్న కొద్దీ నేర్చుకుంటాం. ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే ఈ అందమైన నకాషి బొమ్మలు తయారు చేస్తున్న, ఈ అందమైన పెయింటింగ్ వేస్తున్న గణేష్ గారి దగ్గర ఉన్నాం. స్వయంగా ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం ఈ చిత్రానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా. నమస్తే గణేష్ గారు. నమస్కారం మేడం. ఈ బొమ్మలు ఇంత అందంగా ఉన్నాయి, వీటిని ఎలా తయారు చేస్తారు? మీరు ఎక్కడ నేర్చుకున్నారు? నేను 1990లో నకాశి చంద్రయ్య గారు అయిన మా గురువు గారి దగ్గర, తర్వాత డి వైకుంఠం గారి దగ్గర, తర్వాత నకా చంద్రయ్య గురువు అయిన డి నాగేశ్వర్ గారి దగ్గర, ఈ ముగ్గురు దగ్గర నేను శిక్షణ నేర్చుకున్నాను. ఒక 7-8 ఏళ్ళ పాటు వాళ్ళ దగ్గరనే ఉండి నేను శిక్షణ నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు ఈ చిత్రాలు ఇంత అందంగా వేస్తున్నారు, చూడడానికి కూడా వాటి వెనుక కష్టం ఎంత ఉన్నదనేది మాకు తెలీదు. ఇవి ఎలా తయారు చేస్తారు? ఎటువంటి పదార్థాలని ఉపయోగించి చేస్తుంటారు? అంటే ఈ చిత్రాలు మా గురువు దగ్గర నేర్చుకున్న టైంలో దీనికి ఒక కథ సారాంశాన్ని బట్టి చిత్రాలు గీయడం చేస్తారు అన్నట్టు. ఏదైనా ఏదో ఒక బొమ్మ గీసుడు ఉండదు. ఇది నకాశీ పెయింటింగ్ అంటే ఇదొక చరిత్ర. నకాశీ బొమ్మలంటే ఇదొక చరిత్రకారుల సారాంశం మీద గీసుడే, చరిత్రకారులది. ఇప్పుడు కాకతీయ రాజులు ఉండేది. కాకతీయ రాజుల గురించి ఒక 55 నుంచి 57 బొమ్మలు ఉండేది. వాళ్ళు గొల్లోళ్ళకు సంబంధించిన బొమ్మలు తీసేది. ఈ నకాశి కుటుంబస్తులే ఈ బొమ్మలు గీసేది. తర్వాత పటాలు పోతే ఒక 60 మీటర్లు 70 మీటర్లు ఇట్లా లాంగ్ పటాలు ఉంటాయి అన్నట్టు. ఈ చిన్న చిన్న పటాలు చేయకపోయారు. అప్పుడు 60-70 గదాల పటాల మీద 8 పురాణాలు ఉండే మన తెలంగాణకు మెయిన్. ఈ 8 పురాణాల మీద మహాభారతం, రామాయణం, కృష్ణలీల, గౌడ పురాణం, మంగళ వాళ్ళది, మార్కండేయ పురాణము, జాంబవంత పురాణము, ఇట్లా 8 పురాణాల మీద శివ పురాణం. ఈ 8 పురాణాల మీద మా దగ్గరకు వచ్చి ఈ కథలు చెప్పి ఈ బొమ్మలు గీపించుకుంటూ అన్నట్టు. ఈ బొమ్మలు గీపించుకొని వాళ్ళు ఊర్లలో పొంటి తిరిగి ఈ నాటకాలు వేసుకుంటే ఆ కథని ఊరి జనాలకు వినిపించేది అన్నట్టు. ఆ స్టోరీని బట్టి మేము రంగులు అద్దేది అన్నట్టు. ఆ బట్ట కూడా న్యాచురల్ బట్టనే. మేము శాలోల దగ్గరికి పోయి, మా గురువులు శాలోల దగ్గరికి పోయి బట్ట తయారు చేయించేది. అప్పుడు చెరువు కట్ట కాడికి పోయి ఏదో పెద్ద గుళ్ళకి పోయి అంత చింతగింజల పిండి, తర్వాత శుద్ధ సాబ్దాన్ బియ్యం గంజి, చెట్లకు సంబంధించిన బంక, ఇదంతా ఒక దగ్గర ఒక మిశ్రమం లెక్క తయారు చేసి బట్టకు అంతా కలిపి నున్నగా తయారు చేసి ఒక 2-3 సార్లు ఎండినాక రోల్ చేసి ఒక ఆశలు అంటే ఒక బిట్టు బై బిట్టు అని ఒక 70-80 ఆశల లెక్క కొట్టి దాని కథ అనుసారంగా ప్రకారం వాళ్ళు ఎవరైతే పటం చేయించుకొని వాళ్ళు వస్తారో వాళ్ళు ఈ బొమ్మ ఇట్లుండాలి, రామునికి ఆస్మాన్ కలర్ ఉండాలి, శివునికి వైట్ కలర్ ఉండాలి, అమ్మవారికి పసుపచ్చ కలర్ ఉండాలి, లక్ష్మణ్కి గులాబీ కలర్ ఉండాలి, కొన్ని కలర్లు ఎంపిక చేసి ఉంటాయి అన్నట్టు. కానీ ఈ కాలంలో మనకు దుకాణాలు అవైలబుల్ ఉన్నాయి, మార్కెట్లో ప్రతిదీ దొరుకుతున్నాయి. కానీ ఆ కాలంలో ఇది చేయడం చాలా కష్టమే, తయారు చేయడం చాలా కష్టమే, దీని మీద బతకడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఇది మార్కెట్ బయట ప్రపంచానికి కూడా తెలియకపోవు. వాళ్ళు వచ్చి చెప్పేటోళ్ళు, వీళ్ళు వచ్చి చేసేటోళ్ళు తప్పించి ఏదో గుడ్డిగా బతుకుంటూ వెళ్ళిపోయేది ఈ జమానంలో. అప్పుడు గుట్టల మీద పోయి ఎవరైతే మా గురువులు ఉన్నారో గుట్టల మీద పోయి రంగురాళ్ళు దవ్వి చేసి దాన్ని
తయారు చేసుకొని ఒక వారం 10 రోజులు తయారు చేసుకొని బ్రష్లు కూడా దొరకకపోవు. ఉడత తోకలతోని బ్రష్లు తయారు చేద్దురు, సన్న పాయింట్ బ్రష్. తర్వాత మేక తోకలు, ముంగిస తోకలు, ఇవన్నీ ఇవే వాడేది అన్నట్టు. ఆ బ్రష్లతో తయారు చేసుకుంటూ అప్పుడు టేబుల్ల మీద కూర్చోకపోదురు, ఇట్లా వంగి మోకాల మీద కూర్చొని 8-9 గంటలు పనిచేసేది. అప్పుడు చాలా పెద్ద పెద్ద బొమ్మలు, భుజ కిరీటాలు, పెద్ద పెద్ద ఒడుపులతోని చాలా చేసేది అది. సో ఈ బొమ్మలు మీరు ఇంత బాగా తయారు చేస్తున్నారు, వాటి ఇతివృత్తం కూడా మీరు చెప్పారు, ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఏ విధంగా అనేది. ఎటువంటి వాళ్ళు వస్తుంటారు ఇవి తీసుకెళ్ళడానికి మీ దగ్గరికి? అంటే ఫస్ట్ ఈ గవర్నమెంట్కు పరిచయం కాకముందుకు కథలు వాళ్ళే ఎక్కువ వద్దురు, కథలు చెప్పేటోళ్ళు వాళ్ళు వద్దురు. తర్వాత ఈ బొమ్మలు చేయించుకుంటే వాళ్ళు వద్దురు. దాని తర్వాత మూడవది ఊళ్ళల్లో పొంటి పెద్ద పెద్ద విగ్రహాలు చేసేది. అమ్మవారి విగ్రహం, ఎల్లమ్మ, మైసమ్మ, కట్టపోచమ్మ, ఈ దుర్గమాత, ఇట్లా ఈ కుటుంబానికి అవైలబుల్గా ఏదో ఒక పని దొరుకుతుండే వాళ్ళకు తగ్గట్టుగా. ఈ గుళ్ళ విగ్రహాలు కూడా చేసేది. దాని తర్వాత పూర్వం ఇదంతా లేకముందుకు రాజుల కాలంలో అప్పుడు పెద్ద పెద్ద మందిరాలల్లా, పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ గుళ్ళల్లా, ఈ రాజులు కూర్చునే దగ్గర, ఆస్థాన దగ్గర ఇవన్నీ పూర్వీకులు వేసేది అన్నట్టు. తర్వాత రాను గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఇండియాలో ఎన్ని కళలు ఉన్నాయని చెప్పి వెరిఫై చేసి ఇక్కడ అడ్రస్ కనుక్కొని చంద్రయ్య గారి దగ్గరకు వచ్చి వీళ్ళని తెలుసుకొని వీళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మా పేర్లు, వాళ్ళ పేర్లు, అందరి పేర్లు రాసుకొని అందరికీ బయట దేశంలో దొరకపోవడు, వర్క్షాప్లు కండక్ట్ చేసుడు, మన భారత సంస్కృతి కళలు, తెలంగాణలో నకాషి పెయింటింగ్ ఏ విధంగా ఉన్నదని చెప్పి ఇట్లా ఎంకరేజ్మెంట్ చేసుడు, ఇతర రాష్ట్రాలలో ఇచ్చుడు. ఇట్లా ఇండియా లెవెల్లో కానీ అదర్ కంట్రీస్ లెవెల్లో కూడా గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసిర్రు. తర్వాత వాళ్ళే కొనుక్కొని వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసిర్రు. నేను ఇండియా లెవెల్ అయితే చాలా కంట్రీస్ తిరిగిన, ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా, బొంబాయి, పూణే, నాగ్పూర్, కర్ణాటక, చెన్నై, ఇలా చాలా వర్క్షాపులు చేశాను. ఈ మాకు ఎట్లా వర్క్షాపులు ఇస్తారంటే ఈ తెలంగాణలో ఏ ఆర్ట్ ఉంటుంది అన్ని ఆర్ట్ల మీద పిలిపించుకుంటున్నట్టు కళాకారులను, అట్లా పిలిపించుకొని అన్ని వేయించుకుంటారు అన్నట్టు. సో చూసారు కదా, నకాషి బొమ్మలకు సంబంధించినటువంటి చరిత్ర ఎంత అద్భుతంగా ఉంది. చూడడానికి వీళ్ళ ఇల్లు కూడా ఆ బొమ్మలతో చాలా అందంగా అలంకరించుకున్నారు. పురాతన కాలంలో అయితే కేవలం ఈ బొమ్మల ద్వారా ఒక కులానికి సంబంధించిన ఇతివృత్తాన్ని మాత్రమే వివరించేవాళ్ళు. కానీ ఇప్పుడు రకరకాలుగా ఈ చిత్రాల ద్వారా గృహ అలంకరణ కోసం కావచ్చు, లేదంటే కీ చైన్స్ అవ్వచ్చు, ఈ జనరేషన్ వాళ్ళకి తగ్గట్టుగా కూడా వాళ్ళు బొమ్మల్ని తయారు చేస్తున్నారు, పెయింటింగ్స్ వేస్తున్నారు. సో ఇదండి ఇవాల్టి నకాషి బొమ్మలకి సంబంధించినటువంటి హిస్టరీ. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ.